ద్వేషింపబడుట ఆశీర్వాదము అన్నది మనం ఈరోజు నేర్చుకోబోయే అంశం. ద్వేషింపబడుట ఆశీర్వాదమా? దేవుని పిల్లలారా, ఈరోజు భూమి మీద దేవుణ్ణి నమ్మిన వారు, ప్రభువును అంగీకరించి ప్రభు కొరకు బ్రతుకుతున్న వారు ఎన్నో శ్రమల పాలు, ఎన్నో హింసల పాలు అవుతున్నారు. ప్రారంభం నుండి దేవుని నమ్మిన వారికి నెమ్మది లేదు. దేవుని నమ్మిన పిల్లలకు, దేవుడి కొరకు బ్రతుకుతున్న వారికి నెమ్మదికరమైన జీవితాలు జీవించినట్టుగా బైబిల్లో మనం పెద్దగా చూడము. అంటే ప్రతి భక్తుడి జీవితంలో కూడా దేవుడిని నమ్మినందుకు ఏమొచ్చాయి అన్నప్పుడు శ్రమలు వచ్చాయి, హింసలు వచ్చాయి, నిందలు వచ్చాయి, కష్టాలు వచ్చాయి. ఇప్పుడు ఈ తరంలో కూడా ఎవరైతే క్రీస్తు పైన ఆనుకొని బ్రతుకుతారో, ఎవరైతే క్రీస్తు మాటలకు విలువనిచ్చి యేసుక్రీస్తుల వారి మాటల ప్రకారం బ్రతకాలని ప్రయత్నిస్తారో, అనగా వాక్య ప్రకారం బ్రతకాలని ప్రయత్నించినప్పుడు ఈ హింసలనేవి, నిందలనేవి మనిషికి వస్తాయి. ఆ నిందలు, వచ్చిన ఆ హింసలే మీకు ఆశీర్వాదము అని దేవుడు బైబిల్లో మాట్లాడుతున్న మాటలే ఈరోజు మనం చాలా చూస్తూ ఉంటాం. దేవుని పిల్లలారా, నేను ఎందుకు ఈ మాట చెప్పాలనుకున్నాను అంటే, ఈరోజు ఈ విషయం ఎత్తుకోవడానికి గల కారణం ఏంటంటే, ఎప్పుడైతే సంఘానికి వస్తూ కొంతమంది, లేదంటే మన యూట్యూబ్ రూపంలో ఎన్నో దేవుడి సంగతులు అనేవి బైబిల్ నుండి తీసి పాఠాలుగా ప్రతిరోజు మనం నేర్పిస్తున్నప్పుడు అనేక మంది ఈ వాక్యాలను వారు వింటున్న ఈ దేవుడి మాటలను మరొకరికి పంపించినప్పుడు బైబిల్లో ఉన్నది ఉన్నట్టుగా చెప్పినప్పుడు అంటే దాన్ని నమ్మక పంపిస్తున్న సహోదరుల పట్ల వ్యతిరేక భావంతో మాట్లాడటం, ఈ వాక్యాలను పంపిస్తున్నప్పుడు వారిని దూషించటం, వారిని అవమానించటం, వారిని చిన్నపుచ్చుకునే మాటలు మాట్లాడటం, ఇవన్నీ వింటున్నప్పుడు అంటే సహోదరులు ఎక్కడో ఒక రకంగా మానసిక క్షోభ. ఎందుకన్నా మనం వాక్యం చెప్తున్నాం కదా, బైబిల్లో ఉన్నట్టుగా చెప్పే రెఫరెన్స్లు ఇచ్చి ఇలా ఉన్నాయి బైబిల్లో, మీరు నమ్మండి అన్నప్పుడు ఎందుకు మనల్ని ఇలా వ్యతిరేకిస్తున్నారు, ఎందుకు మనల్ని ఇలా బైబిల్లో ఉన్నది నమ్మమంటే ఎందుకు వారికి ఇంత బాధ అని అడుగుతున్నారు. ఒకంత సహనాన్ని కోల్పోతున్నారు. అలాంటి వారందరూ ఈరోజు వాక్యంతో ఆత్మీయంగా బలపడాలి. ఒకనాడు యేసుక్రీస్తుల వారు పలికిన మాట చూపిస్తాను, అది మనకి ఎప్పటికీ గుండెల్లో ఉండాలి. యేసుక్రీస్తుల వారు తను బ్రతుకున్న కాలంలో తనను నమ్మిన వారందరికీ రాబోయే ఒక ప్రమాదాన్ని చెప్పాడు. బాగా వినాలి. యేసుక్రీస్తుల వారిని నమ్మిన వారందరికీ రాబోయే ఒక ప్రమాదం చెప్పాడు. విచిత్రం ఏంటంటే, ఈరోజు లోకంలో క్రీస్తు పేరట జరుగుతున్న బోధన ఏంటంటే, ప్రభు దగ్గరికి వస్తే కష్టాలు పోతాయి, ప్రభు దగ్గరికి వస్తే కన్నీళ్ళు పోతాయి అంటున్నారు. ప్రభు ఏమంటున్నాడో చూడాలి. ఇప్పుడు యోహాను సువార్త 17వ అధ్యాయము యేసుక్రీస్తుల వారి ప్రార్థనది. దయచేసి మరి బైబిల్ చూడాలి. బైబిల్ చూస్తూ ఈ వాక్యాలు మీరు రాసుకోండి. ముందుగా రాసుకోండి, తర్వాత బైబిల్ చూడండి. యోహాను సువార్త 17వ అధ్యాయము 14వ వచనం చూద్దాం. యోహాను సువార్త 17వ అధ్యాయము 14వ వచనం. యోహాను సువార్త 17వ అధ్యాయం 14వ వచనం. వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను అన్నాడు. చూడండి, ఏమిచ్చాడంట? వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను అన్నాడు. ఇప్పుడు ప్రభువు ఈ భూమి మీద ఉన్న వాళ్ళకి ఏమి ఇచ్చాడు చెప్పండి? వాక్యం ఇచ్చాడు కదా. బాగా వినాలి. వాక్యం ఇచ్చినప్పుడు ఆ వాక్యాన్ని ఎంతమంది పొందుకున్నారు? ఈరోజు 66 పుస్తకాలు కలిగిన మహాజ్ఞాన గ్రంథం బైబిల్ అనేది మన దగ్గర ఉంటే ఎంతమంది అండి ఈరోజు ఆ వాక్యాన్ని రాత్రి పగలు చదివి బైబిల్లో ఉన్న జ్ఞానపు సంగతులు నేర్చుకోవాలి అని ఎంతమంది తాతాలాడుతున్నారు? ప్రభు అంటున్నాడు, నేను వారికి నీ వాక్యం ఇచ్చేశాను. ఇచ్చాడు, బాగుంది. ఇచ్చిన తర్వాత ఏం జరుగుతుందో తెలుసా? బాగా వినాడండి మాటలన్నీ. ప్రభు వాక్యాన్ని ఇచ్చిన తర్వాత
ఆ వాక్యాన్ని ఎవరైతే పొందుకోవాలనుకుంటారో, ఆ వాక్యాన్ని ఎవరైతే నేర్చుకోవాలనుకుంటారో, ఆ వాక్య ప్రకారం ఎవరైతే బ్రతకాలనుకుంటారో వారికి వచ్చేది ఏంటో తెలుసంటే వెంటనే చెప్తాడు. ఇప్పుడు మీరు చూడండి, అక్కడ వారికి నీ వాక్యం ఇచ్చి అన్నాను, నేను లోక సంబంధిని కానట్టు వారు లోక సంబంధులు కారు గనుక లోకము వారిని ద్వేషించును అన్నాడు. మీకు ఏమన్నా చెప్పండి, అసలు పైన చెప్పిన మాటకి ఈ మాటకి ఏమైనా కనెక్షన్ కనపడుతుందా మీకు? నేను వారికి మీ వాక్యం ఇచ్చి అన్నాను అన్నాడు. ఆ వెంటనే ఏమంటున్నాడు? నేను లోక సంబంధిని కానట్టు వారు ఎవరు కాకుండా పోతారంట? లోక సంబంధులు కాదు గనుక లోకం వాళ్ళు ఏం చేస్తారంట? ద్వేషిస్తారు. ఇదేంటి పైన వాక్యం ఇచ్చి ఉన్నాను అంటున్నాడు, కింద నేను లోక సంబంధిని కాదు కనుక వారు లోక సంబంధులు కాదు కనుక వాళ్ళు లోకం ద్వేషిస్తుంది అంటున్నాడు. అంటే బాగా వినాలి, ఎప్పుడైతే యేసుక్రీస్తు వారి వాక్యం అనేది మనలోకి వస్తుందో మనం ఏమైపోతాం అంటే లోకానికి వేరవుతాం. ఏమవుతాం? లోకానికి వేరవుతావు. లోకానికి నువ్వు ఎప్పుడైతే వేరయ్యావో, లోకం అనగానే ఏదో అనుకోకండి, మనుషులు, లోకం అనగానే మనుషులు, వాక్యం మనలోకి ఎప్పుడైతే వచ్చిందో మనం వెంటనే ఆ వాక్యానికి విరుద్ధంగా ఉన్న వారి దగ్గర నుంచి మనం జరుగుతాం. ఉదాహరణకి దేవుడు బైబిల్లో అబద్ధం ఆడద్దు అన్నాడు. ఎవడు ఆ మాట మనం విన్న తర్వాత మనలో ఉన్న లోపాన్ని మనం చక్కబెట్టుకుంటాం. ఎవడ ఎదుటి వాళ్ళకి మనం చెబుతాం. ఒక వ్యక్తి ఎవరు అబద్ధాలు ఆడద్దు అన్నాడు దేవుడు అంటున్నాడు, వాడు వినటం లేదు మాట. వాడితో కొంతకాలానికి మీరు ఏం చేస్తారు చెప్పండి? దేవుడి మాటకి లోబడిన వాడికి మనం ఏం చేస్తాం? దూరంగా జరిగిపోతాం. దొంగతనం చేయొద్దు అన్నాడు, దొంగ దగ్గర నుంచి మనం జరిగిపోతాం. చెబుతాం, వాడు వినట్లేదు, మారట్లేదు, అప్పుడు మనం ఏం చేస్తాం? జరిగిపోతాం. తాగుబోతులతో ఉండొద్దు అన్నాడు, మనం జరిగిపోతాం అనుకోండి. ఎవరు ఇలా ఎప్పుడైతే మీరు లోకానికి వేరవుతున్నారో ఆటోమేటిక్గా ఈ లోకులు, ఈ మనుషులు మనల్ని ఏం చేస్తారు చెప్పండి? ద్వేషిస్తారా? ద్వేషించరా? ఒకప్పుడున్న స్నేహం ఇప్పుడు ఉంటుందా? ఒకప్పుడున్న ప్రేమానురాగాలు మన మీద చూపిస్తారా? వాళ్ళు చూపించరు. చూపించకపోగా మన మీద ఏం కలుగుతారు చెప్పండి? వాళ్ళు ద్వేషం. నేను వారికి నీ వాక్యం ఇచ్చున్నాను, నేను లోక సంబంధిని కానట్టు వారు లోక సంబంధులు కాదు కనుక లోకం వాళ్ళు ఏం చేస్తుందంట? ద్వేషిస్తుంది. ఈ రోజు ప్రపంచంలో ఎక్కువ శాతం అంటే దేవుడి పిల్లలకి జరుగుతున్నది ఇదేనండి. వాక్యం ఇలా ఉంది, మనం ఇలా బ్రతకాలి అనేసరికి చాలా మంది అంటే దాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. మనం పాఠం చెప్పాం, పని చేయని వాటిని ప్రార్థించుట న్యాయమా అని పాఠం చెప్పాం. ఆ పాఠం యొక్క ఎసెన్స్ ఏంటంటే, భావం ఏంటంటే, సారం ఏంటంటే, మనం పని చేయాలి, ప్రార్థన చేయాలి. ప్రభు కొరకు బ్రతుకుతూ ప్రభు కొరకు పనిలో ఉంటూ ప్రార్థన చేయాలని చెప్పాం. ఈ ప్రసంగం ఎలా ఉందంటే, చాలా మంది ఈ ప్రార్థనకు మాత్రం అలవాటు పడిపోయిన వాళ్ళకి ఆ ప్రసంగం కొంచెం ఇబ్బందిని కలిగించింది. వెంటనే వాళ్ళు ఎవరైతే వాక్యాన్ని పంపించారో వాళ్ళని ద్వేషిస్తున్నారు. ఏంటి ఇలాంటి ప్రసంగాలు పంపిస్తున్నారు? చూసారా? యేసుప్రభు అన్న మాట ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోవాలి. లోకం వాళ్ళు ఏం చేస్తుందని చెప్పి ఖచ్చితంగా ద్వేషిస్తుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఏదైతే దేవుడు మనకి ద్వేషం మన మీద, మనుషులు లోకం మన మీద వెలగొక్కుతుందని దేవుడు చెప్పాడో ఆ ద్వేషాన్ని మనం దేనిగా భావించాలి అంటే ఆశీర్వాదంగా మనం భావించాలి. చాలా వాక్యాలు ఇప్పుడు మీరు బైబిల్లో చూస్తారండి. దీనికి సంబంధించిన చాలా వచనాలు కాబట్టి బైబిల్లో ఇప్పుడు మీరు చూపిస్తారు. కానీ యేసుప్రభు అన్న మాట మాత్రం గుండెలో పెట్టుకోండి. మనం ఎప్పుడైతే నేను వారికి వాక్యం ఇచ్చి ఉన్నానన్నది యేసుప్రభు అన్నాడో ఆ వాక్యాన్ని మనం ఎప్పుడైతే నేర్చుకుంటున్నామో, వాక్యం నేర్చుకున్న వారిని ఆటోమేటిక్గా లోకం ఏం చేస్తుంది? ద్వేషిస్తుంది. లోకం దూషిస్తుంది. లోకం నిందలపాలు చేస్తుంది. వాక్యానికి దగ్గరగా ఉండడం అంటే ఎవరి ఈరోజు మనుషులకు నచ్చదు. వాక్యాన్ని ప్రేమించేవారు లోకాన్ని ప్రేమించలేరు. ఎప్పుడైతే లోకాన్ని మనం ప్రేమించలేకపోతున్నామో లోకం అనేది ఆటోమేటిక్గా మనం ద్వేషిస్తుంది, మన మీద నిందలేస్తుంది. ఎవరికి ముందుకెళ్ళేసరికి మీకు ఒక మంచి మాట చూపిస్తాను. ఎందుకు లోకం మీద ద్వేషిస్తుంది అని చెప్తున్నాడు అంటే, ఇదే 17వ అధ్యాయంలో మీరు ఇప్పుడు 14వ వచనం చదివారు. 6వ వచనం చదవండి ఒకసారి. యోహాను సువార్త 17వ అధ్యాయము ఎవరిని ద్వేషిస్తుంది? వారు అన్నాడు కదా, వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను అంటున్నాడు కదా, ద్వేషాలు పాలవుతారు అంటున్నాడు కదా. ఎవరు ద్వేషం పాలవుతారో 6వ వచనంలో చెప్తున్నాడు. 17వ అధ్యాయము 6వ వచనం ఏమంటున్నాడు?
లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును ప్రత్యక్షపరచితిని. ఎవరికి ప్రత్యక్షపరచడానికి ప్రభు అందరికి అంటున్నాడా? లోకంలో నుండి ప్రత్యేకపరచబడిన వాళ్ళకి అంటున్నాడా? ఇప్పుడు బైబిల్ అనేది యేసుప్రభు పలుకుతున్న ప్రతి మాటను చాలా జాగ్రత్తగా మనం ఆలోచించాలి. మనం అనుకుంటాం ఎందుకంటే చక్కగా మనం వాక్యం నమ్ముతున్నాం, మన వాక్యం వింటున్నాం, దేవుడు అంటే మనకి భక్తి ఉంది, నేను చాలా మంది చెబుతున్నానండి వాళ్ళలోకి ఈ భక్తి ఎందుకు రావట్లేదని మనం చాలా బాధపడుతూ ఉంటాం కొంతమంది గురించి. యేసుప్రభు చెప్తున్నాడు ఇక్కడ ఏమన్నాడు తెలుసా? ఆ రోజుల్లో లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామము ప్రత్యక్షపరిచాను. లోకం నుండి కొంతమంది నా దగ్గరకు తెచ్చేసావు అంటే లోకంలో తండ్రి దగ్గరకు రాని వాళ్ళు యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చేసారు. కొంతమంది యేసుప్రభుని నమ్మారు, యేసుప్రభు ద్వారా తండ్రిని ఎరిగారు, సృష్టికర్తను ఎరిగారు. వాళ్ళని నాకు ఇచ్చావు తండ్రి అంటున్నాడు. ఆ తర్వాత చూడండి ఏమంటున్నాడు? లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును ప్రత్యక్షపరచితిని, వారు నీవారై ఉండిరి. తర్వాత నీవారై ఉన్నారు. ఆ తర్వాత అంటున్నాడు నీవు వారిని నాకు అనుగ్రహించితివి, వారిని వాక్యము కైకొని ఉన్నారు. చూసారా? యేసుప్రభు దగ్గరికి వచ్చిన వాళ్ళు అందరూ ఏం కైకుంటున్నారంట? వాక్యం. వాక్యం ఎప్పుడైతే మనం నేర్చుకుంటామో ఆటోమేటిక్గా లోకం మనం ద్వేషించడం ప్రారంభిస్తుంది. ఉదాహరణ చెబుతాను. బైబిల్లో దేవుడు ఏం చెబుతాడు? నా కొరకు పుట్టావునైనా నువ్వు నా కొరకు బ్రతకని దేవుడు బైబిల్లో చెబుతాడు. ఆ వాక్యం మనం ఎప్పుడైతే నేర్చుకున్నామో మనం దేవుడి కొరకు బ్రతకడం ప్రారంభిస్తాం. దేవుడి కొరకు బ్రతకడం అనేది లోకానికి నచ్చుతుందా? లోకానికి ఏది నచ్చుతుంది? ఏమంటే ఈ లోక సంబంధమైన భూముల కోసం బ్రతకాలి, ఏమంటే లోకంలో ఏదో ఆస్తులు సంపాదించాలి, ఉద్యోగాలు సంపాదించాలి, వ్యాపారాలు సంపాదించాలి, పెద్ద పెద్ద చదువులు చదవాలి, ఇది లోకానికి ఇష్టం. మనం ఎప్పుడైతే వాక్యం నేర్చుకున్నామో మనం ఎలా మారిపోతామంటే లేదండి నేను దేవుడి కొరకు బ్రతకాలండి, దేవుడి కొరకు చేయాలండి, దేవుడి కొరకు ఇవ్వాలండి. ఇది లోకానికి ఆటోమేటిక్గా ఏమైపోతే నచ్చదు. నచ్చనప్పుడు లోకం వల్ల ఏం చేస్తుంది? ద్వేషిస్తుంది. నేను చాలాసార్లు చెప్పానండి, నేను చాలాసార్లు ఒక ఉదాహరణ చెప్తాను. ఆ ఉదాహరణ ఏంటంటే ఒక 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టి ఏదో ఒక మంచి పెద్ద కార్యక్రమం చేశారు. అది మీరు ఎవరికైనా చెప్పండి, ఏమన్నా నేను 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టి ఒక కార్యక్రమం చేశానండి అని మీరు ఎవరికైనా చెప్పండి. దాన్ని లోకం అనేది పెద్దగా వ్యతిరేకించదంటే పర్లేదు లేండి స్థాయికి దగ్గర నువ్వు చేసామంటారు. నేను 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టి దేవుడికి ఒక కార్యక్రమం చేశానని మాట చెప్పండి, వెంటనే ఏమంటారు చెప్పండి? ఏంటి దేవుడికి 1,00,000 రూపాయలు ఇచ్చావా? నువ్వు మనిషివేనా? అసలు నీ పిల్లలు ఏమైపోవాలి, నీ భవిష్యత్తు ఏమైపోవాలి, ఇలా అంటారు అందరూ చెప్పండి. అంటే అర్థం ఏంటి? దేవుడి కొరకు చేయటం అనేది ఎవరికి నచ్చదు? లోకానికి నచ్చదు. ఇంకా మీకు అర్థం కావాలంటే హైందవ సోదరులు దేవుడు కానీ అట్టుపళ్ళు పట్టుకెళ్తారు. అవి ఎంత ఉంటాయి చెప్పండి సైజు? దేవుడు అట్టుపళ్ళు అని సపరేట్గా ఉంటాయి. అవి మనుషులు తినే అట్టుపళ్ళు వేరు, దేవుడు తినే అట్టుపళ్ళు వేరు. దేవుడికి పట్టుకెళ్ళేవి వేరు, తినేవేమో ఇంత పొడుగు పెద్ద పెద్దగా ఉంటాయి, దేవుడికి ఇచ్చే మాత్రం చిన్న చిన్న పిలకలు. అసలు ఉందా లేదా అంటే కనబడకుండా ఉంటుంది, అది అట్టుకుంటు. దేవుడికి ఇచ్చేవి అలాంటివి. అంటే లోకం సైకలాజికల్గా ఏం ఫిక్స్ అయిపోయిందంటే దేవుడు అనగానే మనల్ని కాపాడేవాడు, మనకి ఇచ్చేవాడు తప్ప మనం ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు దేవుడికి అని. దేవుడి కొరకు బ్రతికేవారన్నా, దేవుడి కొరకు చేసేవారన్నా, దేవుడు వాక్యం నేర్చుకునేవారన్నా లోకం వెంటనే అలాంటి వాళ్ళు ఏం చేస్తుంది? ద్వేషిస్తుంది అన్నది. ఇప్పుడు మరి లోకం ద్వేషించినప్పుడు మనం ఏం చేయాలి? బాధపడాలా? దేవుడి కొరకు మనం నిలబడ్డప్పుడు, దేవుడి కొరకు మనం చేస్తున్నప్పుడు, దేవుడి కొరకు మనం గొప్పగా బ్రతుకుతున్నప్పుడు లోకం సూటిపోటి బాటలతో మనం హింసించినప్పుడు మనం ఏం చేయాలి? ఏం చేయాలని చెప్పాడు దేవుడి వైపులో? మీరు సంతోషించి ఆనందించండి, నా నిమిత్తం మీరు మాట పడుతున్నారంటే ఆ భాగ్యం అనుకోరాదు తెలుసా? చూడండి ఒకసారి బైబిల్ ఒక మంచి వాక్యం చూపిస్తాను. మత్తయి సువార్త 10వ అధ్యాయం చూడండి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 22వ వచనం. అతడు మిగుల ఆస్తి గలవాడు కనుక. మత్తయి సువార్త 10వ అధ్యాయము 22. చూడండి అక్కడ మత్తయి సువార్త 10వ అధ్యాయం 22. మీరు నా నామము నిమిత్తము అందరి చేత ఎవరికి ద్వేషించబడతారని ఉందా, సన్మానించబడతారని ఉందా? బాగా ఆలోచించండి. మీరు నా నామము నిమిత్తము అందరి చేత ఏం చేస్తారు? ద్వేషించబడతారు. ఏమంటే యేసుప్రభు ఎలా చెబుతుంటే ఈ మధ్యకాలంలో ఒక అతను ప్రసంగం చేస్తాడు, పెద్ద సేవకుడు. ఆయన ఏమన్నాడు తెలుసా?
నేను ఆశ్చర్యపోయానండి ఆ మాటలు చూసాను. బైబిల్ రాకుండా ఎలాగైపోయాడు సేవకుడు అతను అంటున్నాడు, నన్ను దేవుడు ఒక మంచి పెద్ద స్థానంలో పెట్టేశాడు. నేను ఈరోజు కోట్ల రూపాయలు దేవుడి పేట ఖర్చు పెడుతున్నాను. నన్ను పెద్ద స్థానంలో పెట్టాడు దేవుడు. నన్ను ఒక ముఖ్యమంత్రి పొగుడుతున్నాడు, నన్ను ఒక ప్రధానమంత్రి పొగుడుతున్నాడు, క్షమించండి ఎమ్మెల్యే పొగుడుతున్నాడు, నన్ను ఒక కార్పొరేటర్ పొగుడుతున్నాడు. ఇది దేవుడు నాకు ఇచ్చిన ఖ్యాతి అంటున్నాడు. నాకు అప్పుడు ఈ వాక్యం గుర్తొచ్చింది. అందరి చేత ద్వేషించబడేవాడు గొప్పవాడా, అందరి చేత సన్మానించబడేవాడు గొప్పవాడు చెప్పండి. ఇప్పుడు ఉన్నారండి, జయశాలి గారు ఉన్నారండి. ఎవరైనా ఆయన మంచోడు అంటారో అందరు తిడతారు చెప్పండి. అందరు తిడతారు. వాక్యం చూసారు ఆయన జీవితాలు అలా నెరవేరుతుందో. ఇక్కడే పట్టుకోవాలండి, మనం ఇక్కడే పట్టుకోవాలి. వాక్యానికి భిన్నంగా ఎవరి జీవితాలు ఉంటున్నాయి, వాక్యానికి ఎవరి లోబడిన జీవితాలు ఎవరైనా కనపడుతున్నాయి. నాకు ఆ మాట విన్నప్పుడు సిగ్గేసిందండి. అందరి చేత నువ్వు పొగిడించబడుతున్నావు అంటే అసలు నీ బ్రతుకు దేవుడికి విరుద్ధం. తెలుసంటే మన జీవితం ఎప్పుడైతే దేవుడికి ఇష్టకరమైన జీవితంగా మారిపోద్దో ఆటోమేటిక్గా లోపంలో ఉన్న వాళ్ళందరూ చివరికి మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇంట్లో ఉన్న కుటుంబీకులు కూడా మనం ద్వేషిస్తారు. అది కూడా రాసినాడు దేవుడు బైబిల్లో. ఎప్పుడు దేవుడికి పూర్తిగా జీవితం అంకితం అయిపోయినప్పుడు సుమా పై పైన భక్తికి ఇలాంటివి ఏమి రావు. పై పైన భక్తితో ఉంటే ఇలాంటివి ఏమి రావండి. కరోనా వచ్చి స్టార్టింగ్ చెప్తున్నాడండి, లాక్డౌన్ పడిపోయిన తర్వాత కరోనా వచ్చింది. ఎక్కడన్నా అక్కడికి ఎవరింట్లో వాళ్ళు ఫిక్స్ అయిపోయారండి. రోజు బైబిల్ తరగతి తిరిగి మాకు మాత్రం ఉండబుద్ధి కావట్లేదు. ఒక పక్క బాధ, ఒక పక్క మనసు అంతా ఏమంటే దేవుడి దగ్గరికి వెళ్ళలేకపోతున్నాం, దేవుడి మాటలు చెప్పలేకపోతున్నాం. కరెక్ట్గా ఒక 4 రోజులు మాత్రం ఉండగలిగానండి నేను. 5వ రోజుకే మొబైల్లో లైవ్ ఇవ్వటం స్టార్ట్ చేశాను. ఇంక ఇంట్లో ఇస్తుంటే మొబైల్ లైవ్ రావట్లేదు, బాగోట్లేదు. అక్కడ మాకు నెట్లాగా వచ్చేసానండి ఇక్కడికి. చర్చ్ దగ్గరికి రావడం, అటు ఇటు ప్రయాణాలు చేయడం, లైవ్ కోసం ఇక్కడ ప్రతిరోజు వచ్చి మాట్లాడడం. ఇది ఊళ్ళో ఉన్న బంధువులు తెలిసిపోయింది. తెలిసి వాళ్ళు ఏమన్నారు తెలుసా, నీకేమన్నా పిచ్చి పట్టిందా, అందరూ శుభ్రంగా ఇంట్లో ఉంటే నువ్వు మాత్రం అక్కడికి ఇక్కడికి తిరుగుతున్నావంట, బయటికి వెళ్తున్నావంట, బయట మీద ప్రయాణం చేస్తున్నావంట. ఈ కరోనా టైంలో కూడా ఎప్పుడో 10:30కి 11:00కి ఇంటికి వస్తున్నావంట. చూసారా, ద్వేషిస్తున్నారండి. వాళ్ళకి ఏమవుతుంది చెప్పండి, ఎలా చెప్తాం వాళ్ళకి? వాక్యం వచ్చిన వాడికే వాక్యం విలువ తెలుస్తుందండి. తెలియని వాళ్ళకి ఏం చెప్తాం చెప్పండి? వాళ్ళకి అమాయకంగా కనపడతాం. దేవుడు పిల్లరా, బాగా మనసులో పెట్టుకుని మీరు ఆలోచిస్తే, ఎవరైతే ఏ వ్యక్తి అయితే దేవుడికి వాక్య ప్రకారం పూర్తిగా దగ్గరైపోతున్నాడో ఆ వ్యక్తిని పూర్తిగా ఈ లోకం ద్వేషిస్తుంది. యేసుప్రభు చెప్తాడని కూడా మీరు ఆశ్చర్యపోతారు. భలే ఎక్స్ప్లెయిన్ చేశారండి యేసుప్రభు. ముందుకెళ్ళేసరికి ఇంకా మీకు చాలా వచనాలు చూపిస్తాను. నీ జీవితం ఎప్పుడైతే దేవుడికి దగ్గర అవుతుందో, నీ జీవితంలో నరనారని ఎప్పుడైతే వాక్యం ఎక్కిపోతుందో, అమ్మో దేవుడు ఇలా రాశాడంటే నేను ఇలా బ్రతకాలంటే నువ్వు ఎప్పుడైతే నిర్ణయం తీసుకుంటున్నావో ఆటోమేటిక్గా నీ చుట్టుపక్కల ఉన్న మనుషులంతా నీకు వ్యతిరేకులు అవుతారు, నేను దూషిస్తారు, నేను ద్వేషిస్తారు. ఇది బైబుల్. అలా జరుగుతున్నప్పుడు అనుకోవాలి మనం భక్తిలో ఎదుగుతున్నామని. అలా జరుగుతున్నప్పుడు అనుకోవాలి మనం దేవుళ్ళలో ఎదుగుతున్నామని. చూపిస్తాను ఇంకొక మాట. ఇది 10వ అధ్యాయం కదా, ఇదే మత్తయి సువార్త 24వ అధ్యాయం చూడండి. చివర రాకడికి సూచన లేవు ప్రభు అని శిష్యులు అడుగుతున్నప్పుడు 24వ అధ్యాయంలో ఇక్కడ కూడా ఆయన ఒక మాట చెప్తున్నాడు. అంటే 24వ అధ్యాయము 9వ వచనం చూడండి. మత్తయి సువార్త 24వ అధ్యాయము 9వ వచనం. అప్పుడు జనులు మిమ్మును శ్రమలు పాలు చేసి చంపేస్తారంట. మీరు నా నామము నిమిత్తము సకల జనముల చేత చూసారు ఎలా ఉన్నాయి మాటలు? ఎవరు ఎంత గొప్ప మాట అండి. అప్పుడు జనులు మిమ్మల్ని శ్రమలు పాలు చేసి చంపేదరంట. ఎవరు మనకు వచ్చిందా అంత పెద్ద కష్టం? ప్రభు దగ్గరికి వెళ్తున్నావా, నేను చంపేస్తామని మనలో ఎవరైనా అన్నారా? లేదు కదండి. చావు భయం అనేది మనకి ఇంకా రాలేదు కదా. కానీ ఈ భయం ఎవరికి వచ్చిందో తెలుసండి? అపోస్తులుడికి వచ్చింది. వాళ్ళు చంపేస్తారని యేసుప్రభు ముందు చెప్పాడండి. ఆయన బ్రతుకుండగా చెప్తున్నాడండి. పాపం ఆయన చనిపోయిన తర్వాత శిష్యులు ఈయన ప్రకటించడం మొదలుపెట్టిన తర్వాత యేసుప్రభుని చంపేశారా అండి? చంపేశారా? యేసుప్రభుని ప్రకటించడానికి వాళ్ళు ఏం చేశారు? ఆ రోజు చంపేశారు కదండి. యాకోబుని చంపేశారు కదా, కత్తితో నరికేశారు. పేతురు గారిని అనేక మార్లు చెరసాల్లో వేసేశారు. యోహాన్ గారిని అయితే పట్టుకెళ్ళి పద్మాసు దీపంలో పడేశారు. జనులు నా నిమిత్తం మిమ్మల్ని ఏం చేస్తారట? చంపేదరు అన్నాడు. ఇంతకీ అంతటి పెద్ద హింస మనలో ఎవరికి వచ్చిందండి ఈరోజు?
చిన్న చిన్న చప్పుళ్ళకేనండి ఎవరైనా ఒక చిన్న మాట అంటే దేవుడి కోసం అంతే 2 రోజులు ఆనందింటారు. నన్నే అనేసారు అని ఎవరైనా మాట అంటే ఆనందించడానికి కొంతమంది. సరిగా ఎవరైనా మేము ఫోన్ చేస్తాం కదా, సరే మాట్లాడరు, ఏమైంది నేను ఇలా వాక్యం పంపించానని అలా తింటారు. అయితే బాబు ఒక మాట అంటే నేను ఇలా ఫీల్ అయిపోతే అక్కడ అంటున్నాడు, నా నామమ నిమిత్తం జనులు మిమ్మల్ని ఏం చేస్తారు? చంపేస్తారు. శిష్యులు ఏమన్నారు తెలుసా? ప్రారంభంలో వాళ్ళకి అర్థం కాలేదు, నువ్వు వేసుకో చెప్తున్నా చెప్తాడులే మనకెక్కడ చావు అనుకున్నారు వాళ్ళు. వచ్చింది కానీ ప్రభు మాటల ప్రారంభంలో ఆయన చెబుతున్నప్పుడు వాళ్ళకి అర్థం కాకపోయినా ఎప్పుడైతే సిలువకేసి చంపేశారో తిరిగి లేచిపోయాడో మరలా 40 రోజులు మరలా చెప్పాడండి వాళ్ళకి వాక్యాలు. నేను బ్రతకుండా చెప్పాను, మీరు నమ్మలేదు, ఇదిగో జరుగుతున్నాయి మీకు. నేను బ్రతకుండా చెప్పాను, మీరు నమ్మలేదు, ఇదిగో జరుగుతున్నాయి. ఏమంటే ఈ రోజు మనం మొత్తుకుంటున్నాం కరోనా విషయంలో ఎన్ని మెసేజ్లు మాట్లాడాను నేను స్టార్టింగ్ లో. కరోనా వచ్చిన కొత్తలో నాయన దేవుని ఉగ్రత మీ బ్రతుకులు చక్కబెట్టుకోండి, ఇప్పటికైనా మీరు మారండి, దేవుడు శరణ వేడండి, ఎన్ని మాటలు చెప్పానండి. ఏమంటే మీరు నిజానికి ఈ రోజున సమాజాన్ని ఆలోచించండి. కరోనా వచ్చిన కొత్తలో అల్లాడిపోయిన జనం ఇప్పుడు చూడండి రోడ్లెక్కేసారు. పోయింది భయం, చచ్చిపోతాం. మూర్ఖత్వం తప్పండి, మార్పు అనేది మనుషుల్లో లేదండి. దేవుడి పిల్లలకి ఎంత గొప్ప మాటలు రాసిన తెలుసు అంటే 10వ వచనం మీరు చదివితే, నా నామం నిమిత్తము సకల జనముల ఎదుట మీరు ద్వేషించబడతారు. 10వ వచనం చూడండి అన్నాడు, అనేకులు అభ్యంతర పడతారు. ఎప్పుడైతే శ్రమలు వచ్చాయో వెంటనే మనిషికి వచ్చేది ఏంటో తెలుసు అంటే అభ్యంతరం. నేను వింటున్న వాక్యం రైటేనా? నేనేంటి గుడికి వెళ్ళిన తర్వాత నాకు శ్రమలు వచ్చాయి, నేను ఎక్కడికి వెళ్ళిన తర్వాత ఈ వాక్యాలు పంపిస్తుంటే అందరు నన్ను అంటున్నారు. అనేకులకి ఏమొస్తుందో తెలుసు అంటే అభ్యంతర పడతారు. ఏం మాట రాస్తున్నాడండి? అనేకులు అభ్యంతరపడి ఒకరినొకరు అప్పగించుకొని ఒకరినొకరు ఏం చేస్తారంట? చూసారా, మనలో మనకి ద్వేషాలు. మనం చెప్తాను రైట్ అయితే మనకి ఎందుకు వస్తాయి శ్రమలు? సహోదరుల మధ్యలో ఇలాంటివి వచ్చేస్తాయి. దేవుడు పిల్లరా మంచి మాటలు రాసేటండి దేవుడు. ఎవరు లోకస్వార్తలో చూస్తే కొంచెం వివరణగా ఇదే సందర్భాన్ని లోకగారు రాస్తూ కొంచెం వివరణగా 6వ అధ్యాయంలో మాట్లాడుతున్నారు. లోకస్వార్త 6వ అధ్యాయము 22వ వచనం చూడండి. లోకస్వార్త 6వ అధ్యాయము 22. మనుష్య కుమారుని నిమిత్తము మనుషులు మిమ్మల్ని ద్వేషించి ఎవరు అండర్లైన్ చేసుకోండి. ముందు అక్కడ మనకి మత్తయి సువార్తలో కేవలం మిమ్మల్ని ద్వేషిస్తారని మాత్రం ఆయన రాశాడు. లోకగారు అంటున్నారు, మనుష్య కుమారుని నిమిత్తము మనుషులు మిమ్మల్ని ద్వేషించి వెలివేసి నిందించి అబ్బాబ్బాబ్బా ఏం చెప్తున్నాడు చూసారా? ఏమంటే లోకసువార్త 6వ అధ్యాయము 22. ఏమంటే ఇన్ని జరుగుతున్నాయా మన జీవితాలు? ఎప్పుడైనా మీరు మనసు పెట్టి ఆలోచించండి, మీ జీవితాలు ఎప్పుడైనా జరుగుతున్నాయా? ప్రభు నామము నిమిత్తము ఏమేమి జరుగుతాయంట? ముందుగా మిమ్మల్ని ద్వేషిస్తారు, ద్వేషించిన తర్వాత వెలివేసేస్తారంట. నీకు మాకు సంబంధం లేదు, నువ్వు ఆ సంఘానికి వెళ్ళిపోయినప్పటి నుంచి నీకు పిచ్చి ఎక్కిపోయింది, అక్కడికి వెళ్ళినప్పటి నుంచి నీకు రాత్రి పగల వాక్యం అంటున్నావు, రాత్రి పగల దేవుడు అంటున్నావు, దేవుడు సేవ అంటున్నావు, దేవుడు పని అంటున్నావు. కొంతమంది సహోదరులు మనకు చెప్తారండి, ఇంటి దగ్గర వాళ్ళు వాక్యం వినాలంటే తపన. ఇంటి దగ్గర ఎవరైనా వాక్యం పెట్టుకుని సౌండ్ పెద్దగా పెట్టుకున్నారనుకోండి, పక్కనే క్రైస్తవుడే మళ్ళీ వాడికి మాటలు పెట్టుకుంటే పుగా మాటలు వచ్చేస్తుందండి. వద్దు సౌండ్ ఆపే, మేము విన్నాం దేవుడి మాటలు. ఎప్పుడు దేవుడేనా? ఎప్పుడు దేవుడు మాటలేనా? మాట్లాడితే దేవుడు మాట్లాడతావు, దేవుడు మాట్లాడతావు, నీకు ఇంకో ధ్యాస లేదా? చూసారా, ముందేమో ద్వేషిస్తారంట, తర్వాత ఏం చేస్తారంట? వెళ్ళి పో, నీకు మాకు సంబంధం లేదు, పో, నీ దేవుడు పిచ్చెట్టింది మొత్తం. అపోస్తలులు అలాగే చేశారంట. అంటే దేవుడు కొరకు బ్రతికేవాడు ఎవరికి నచ్చ చెప్పండి? ఇప్పుడు లోకస్తులకి మనం నచ్చం. బాగా రాసి పెట్టుకోండి, ఇది ప్రసంగం వింటున్న వాళ్ళు అందరూ గుర్తుపెట్టుకోండి. మీరు దేవుడి కొరకు బ్రతకాలనుకున్నప్పుడు మీరు లోకానికి నచ్చరు. లోకానికి నచ్చాము, దేవుడికి నచ్చాము. లోకస్తుల మాటలు విని నేను ఎవరో తప్పు చేస్తాను, నేను ఎప్పుడు దేవుడు దేవుడు అంటున్నాను కదా, వీళ్ళ మాటలు విని కొంచెం వీళ్ళ వైపు వెళ్దామని వెళ్ళిపోయావా, ఆ జీవితం వల్ల దేవుడికి నచ్చదు. అననీయ సఫరా చూడండి, ప్రారంభ శతాబ్దంలోనే అపోస్తలుడు పాల దగ్గర పెట్టేస్తున్నారు, రాస్తాంత స్వార్థ కొరకు వాళ్ళని పంపించడానికి ధర్మిస్తున్నారంటే పాపం బాగా. అననీయ సఫరా వీళ్ళు కూడా ఇవ్వాలనుకున్నారు. వీళ్ళు కూడా ఇవ్వాలనుకున్నప్పుడు మాట ఇచ్చేసారు అపోస్తలులకి, మరి పలానా పొలం ఉంటే అమ్మేసి మీకు ఇచ్చేస్తాం దేవుడు సేవకు అన్నారు. అమ్మేసిన తర్వాత ఎవడ నిజానికి ఈ ఆస్తులు అమ్మకాలు మనకి మామూలుగా జరగవు కదండి, ఎవరో ఒకటి సాయం ఉండాలి కదా. పొలం అమ్మాలంటే ఎవరో ఒకటి చెప్పాలి కదండి. పొలం అమ్మేశారు,
పొలం అమ్మేసిన తర్వాత ఎందుకు అమ్మేస్తున్నారంటే మీరు దేవుడికి ఇవ్వడానికి పొలం అమ్మేసామని మీరు చెప్పినప్పుడు ఇప్పుడు ఎవరికైనా ఏమంటారు చెప్పండి? ఒరే ఎవడైనా కూతురు పెళ్లికి పొలం అమ్ముకుంటాడు, ఎవడు చదివించడానికి పొలం అమ్ముకుంటాడు. ఈ రోజు వచ్చే డైలాగులు మనకి దేవుడికి ఇవ్వడానికి పొలం అమ్మేసావా అలా అనుంటారండి. ఆ రోజు పాప మనల్ని అన్నయ్య చెప్పారు, వెంటనే పడిపోయారు. కొంత ఇంట్లో పెట్టుకున్నారంటే అర్థం ఏంటి చెప్పండి? కొంత దాచుకొని మిగతాది ఇచ్చారంటే అర్థం ఏంటి చెప్పండి? అంతా ఇచ్చేస్తే ఎలాగని వాళ్ళ హృదయాన్ని ఎక్కడో సాతాను ప్రేరేపించేసిందండి. అంటే నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే లోకం వైపు చూసావా దేవుళ్ళో ఉన్న నీవు ఖచ్చితంగా దేవుళ్ళలో నుంచి మన స్థితి అనేది నెమ్మదిగా వెనక్కిపడిపోద్ది. ఎదుగుతున్నప్పుడు ఇంకా ఎదగాలి, ఇంకా ఎదగాలి, ఇంకా చేయాలి, ఇంకా చేయాలని దేవుళ్ళో ముందుకెళ్ళిపోయారు తప్ప మనను ద్వేషిస్తున్నప్పుడు, మనను దూషిస్తున్నప్పుడు ఆ మాటలను బట్టి మన ఆత్మీయ జీవితాన్ని కృంగ తీసుకోకూడదు. ఎంత ఎక్స్ప్లెనేషన్ ఇస్తారో చూసారా లోక గారు? జనులు మనుష్య కుమారుని నామము నిమిత్తము మిమ్మల్ని మనుషులు ద్వేషించి తర్వాత వెలివేసి తర్వాత నిందలంట. దేవుడి దగ్గరికి ఊరికి వెళ్ళిపోతున్నారు అనుకోండి, ఏమంటారు చెప్పండి? నిజంగా దేవుడి దగ్గరికి వెళ్తున్నావు, ఎప్పుడు అక్కడికి వెళ్ళిపోతున్నావు? నిందలు, భయంకరమైన మాటలు, హేళనలు, రకరకాల ఏమంటారు వాటిని అల్లరి కార్యక్రమాలు. ఈయనకే వచ్చిందండి భక్తి, ఎప్పుడు దేవుడు అంటాడు చూసారా? మిమ్మల్ని నిందిస్తారు, హింసిస్తారు, మిమ్మల్ని హేళన చేస్తారు. ఇంకా ఎంత మంచి మాటలు చెప్తున్నారు చూడండి. మీ పేరు చెడ్డదని కొట్టివేయనప్పుడు ఏం చేస్తారంటే పేరు కొట్టేయడం అంటే ఏం చెప్పండి? మన పేరుని చూసేస్తారన్నా. మన పేరు చెప్పగానే ఏమంటారు తెలుసు? ఆడు గురించి చెప్పలే అంటారు. అంటే మన పేరు కూడా వాళ్ళకి ఇష్టం ఉండదండి. వాడి పేరు మన దగ్గర చెప్పకండి, వాడు ఎందుకు పనికిరానుడండి, వాడికి దేవుడు పిచ్చి పట్టేసిందండి. శుభ్రంగా రోడ్ల మీద తిరుగుదామంటే రాడు, ఓ పార్టీకి రమ్మంటే రాడు, ఎవడు చక్కగా డ్యూటీ అయిపోయిన తర్వాత ఎక్కడ షికారులు చేద్దామంటే రాడు. ఎప్పుడు దేవుడు అంటాడు, దేవుడు అంటాడు, దేవుడు అంటాడు. వాడి గురించి చెప్పండి, వాడి పేరు చెప్పండి, లిస్టులో తీసేయండి. పేరు కొట్టేటువంటి ఇది, వాడి పేరు తీసేయండి, వాడు మన లిస్టులోకి రాడాడు. ఏం చెప్పాడని యేసుప్రభు? మీ పేరు కొట్టివేయనప్పుడు అలా ఏం చేయాలన్నాడు? అబ్బో బాధపడుకోండి ఇంట్లో కూర్చుని అన్నాడా? మీరు ధన్యులు. నిన్న ప్రారంభంలో టైంలో అదే చెప్పాను, ద్వేషింపబడుట ఏంటంట? ఆశీర్వాదం. ఇలా మీరు ఎప్పుడైతే మనుషుల చేత వెలివేయబడుతున్నారో, దూషింపబడుతున్నారో ఆటోమేటిక్గా మీరు ఎవరంటున్నాడు? ధన్యులు. ఇవి వస్తున్న వారు ధన్యులు, ఇవి రాని వాళ్ళు ఎవరు చెప్పండి? ఇప్పుడు దేవుడి లెక్కలు ధన్యులకు ఆపోజిట్ పదం ఏంటి? ధన్యులు లేదంటే దరిద్రులు. ఇవి వచ్చిన వాళ్ళు ధన్యులు, రాని వాళ్ళు దరిద్రులు. ఏం చెప్పాడండి యేసుప్రభు? అంటే మనకి ఎప్పుడైతే వాక్యం మీరు ప్రారంభంలో మనం ప్రారంభించింది మొదట్లో జ్ఞాపకం పెట్టుకోవాలి. వారికి నేను నీ వాక్యం ఇచ్చి ఉన్నాను అన్నాడు. ఎక్కడ? యోహాను 17:14. ఆ వాక్యం ఎవరిలోకి ఎక్కుతుందో ఆ వాక్యాన్ని ఎక్కించుకున్న వాళ్ళంతా లోకానికి నెమ్మదిగా వేరవుతూ ఉంటారు, దేవుడికి దగ్గర అవుతూ ఉంటారు. ఎప్పుడైతే దేవుడికి దగ్గర అవుతున్నారో ఆటోమేటిక్గా లోకం అనేది వాళ్ళని ఏం చేస్తుంది? ద్వేషిస్తుంది. ఇంకా చూడండి, 24వ అధ్యాయంకి వచ్చేది ఇదే లోకాసు వార్త 21 అండి. లోకాసు వార్త 21వ అధ్యాయము 16 చూద్దాం, ఎంత బాగుంటుంది చూడండి. లోకాసు వార్త 21వ అధ్యాయము తల్లిదండ్రుల చేతను 16 వచనం చదవండి. 16 లోకాసు వార్త 21వ అధ్యాయము 16. తల్లిదండ్రుల చేతను, సహోదరుల చేతను, బంధువుల చేతను, స్నేహితుల చేతను మీరు అప్పగింపబడదు. మనల్ని అప్పగించేది ఎవరు చెప్తున్నాడు? ఇప్పుడు ఇక్కడ ఎవడో బయట మనల్ని అప్పగిస్తాడని చెప్తున్నాడా? ఎవరు అప్పగిస్తారంట? సొంత తల్లిదండ్రుల చేతను అన్నాడు. అబ్బబ్బబ్బా, ఈ మాట అన్నప్పుడు నాకు అసలు మర్చిపోయిందండి. దేవుడి దగ్గర అయితే తల్లిదండ్రులే అప్పగించేస్తారా? అప్పగిస్తున్నారు. అప్పగింపబడిన జీవితాలు కూడా కొన్ని నాకు తెలుసు. మన చర్చకి వస్తారు తమ్ముడు. మేము ఎప్పుడైతే దేవుడి దగ్గర అయ్యే వాళ్ళు మమ్మల్ని వదిలేశారన్నా నాకు ఫోన్ చేయట్లేదు అన్నారు. ఎవరు? సొంత తల్లిదండ్రులు అండి. దేవుడికి దగ్గర అయితే కుమారుడు బాగుపడతాడు కదా, అంత ద్వేషం ఏంటి? వద్దు, నువ్వు ఏమైనా చేయి కానీ ఆ దేవుడి దగ్గరికి వెళ్ళొద్దు, ఆ మాటలు వినొద్దు. ఎందుకు? లోకస్తులందరినీ ఎవరు ఆవరించారో తెలుసండి? సాతాను. దేవుడు అనేసరికి మంట, దేవుడు అనేసరికి కోపం, దేవుడు అనేసరికి ద్వేషం. తల్లిదండ్రుల చేతను, తర్వాత సహోదరుల చేతను. అన్న మా అన్నయ్య రానట్లేదు అన్న గుడికి, మా తమ్ముడు రానట్లేదు అన్న గుడికి, మా అక్క రానట్లేదు గుడికి. ఎంత మంది దగ్గర నీ మాటలు విన్నాం. సహోదరుల చేతను, తర్వాత బంధువుల చేతను, స్నేహితుల చేతను మీరు అప్పగింపబడతారు. అప్పగించేస్తారంటండి వాళ్ళని, శ్రమల పాలు చేస్తారంట వాళ్ళు. ఆ తర్వాత అంటున్నాడు,
వారు మీలో కొందరిని చంపితురు. అబ్బా, వారు మీలో కొందరిని చంపించేస్తారంట. అది దేవుడి సేవలో దేవుడి కొరకు వచ్చే వేర మరణం. అది మనకు రావట్లేదండి, ఎదురు చూడాలి దానికోసం. మనోళ్ళు ఏమో సాగు రివర్స్లో ప్రార్థన చేస్తారు, వద్దు ప్రభా మమ్మల్ని కాపాడుతారు ప్రభా, మీ దూతలు చుట్టూ పెట్టే ప్రభా, మాకు ఏం జరగకూడదు ప్రభా. ఆయన అంటున్నాడు చంపించబడతారు. అలా చంపించబడేవారు నా దృష్టిలో గొప్పవారు. నీతిమంతుల మరణం యెహోవా దృష్టికి విలువైంది అన్నాడు దేవుడు. ఎవరి కిందకి ఇంకో మాట చూస్తే 17వ వచనం చూడండి. నా నామం నిమిత్తము మీరు మనుషులందరి చేత ద్వేషింపబడతారు. అక్కడేమో లోకం అన్నాడు, ఇక్కడికి వచ్చేటప్పటికి కరెక్ట్ గా అర్థమైనట్టుగా చెప్పాడు. ఏమని? మనుషులందరి చేత మీకు ఏమొస్తుందంట? ద్వేషం. మనమేం తప్పు చేసామంటే ఏం తప్పు చేయలేదు, మీరు కేవలం దేవుని నమ్ముకోవడమే తప్పు. ఊరి మీద తిరగండి ఏమనరండి, ఆతో పాటు తాగడానికి కూర్చోండి ఏమనరండి, వాళ్ళతో పెళ్లిళ్ళకి చుట్టాలకి బంధువుల దగ్గరికి అన్నిటికి తిరగండి ఏమనరండి. నేను దేవుడి దగ్గరికి వెళ్తున్నానండి, మన కోపం కోపం అండి. దేవుడి పిల్లలారా, ఇవన్నీ మీరు మనసులో పెట్టుకుని ఆలోచించాలి. అంటే మనం ఎవరైనా దేవుడి నిమిత్తం దేశిస్తున్నారు, దేవుడి నిమిత్తం మనం తోలనాడుతున్నారు, దేవుడి నిమిత్తం మనం చిన్నగా చూస్తున్నారు అన్నప్పుడు వెంటనే మనకి ఏమి వెళ్ళగాలంటే అమ్మయ్య దేవుడి ఆశీర్వాదం నేను నన్ను 17వ వచనం మొదలు చదువుతున్నాను. నా నామము నిమిత్తము మీరు మనుషులందరి చేత ద్వేషింపబడుదురు, కానీ 18వ వచనం అంటున్నాడు మీ తల వెంట్రుకలలో ఒకటైనను నశింపదు, మీరు ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకుందరు. ఎవడో ఎవడ ఇది మామూలు కదండి. ఇది అసలు వెంట్రుక దగ్గరికి ఎందుకు వెళ్ళారు చెప్పండి. దేవుడు మనిషి యొక్క అవయవాలలో అతి చిన్న అవయవం ఏది చెప్పండి? వెంట్రుక కదండి. ఓ మాటలో చెప్పాలంటే అన్నాడు, వాడు ఏదో అన్నాడని నువ్వేం బాధపడదు, నువ్వు ఒక వెంట్రుక కూడా వాడు ఏం చేయలేడు అన్నాడు. ఎందుకు? మనుషులందరూ కూడా ఎవరి అధీనంలో ఉంటారు? దేవుడు అధీనంలో ఉంటాడు. మనకి ఏది జరగాలని ఎక్కడి నుంచి రావాలి పర్మిషన్? దేవుడి దగ్గర నుంచి రావాలి. అపోస్తులు కంగారు అయిపోతాడు. యేసుప్రభు చదవండి, యోహాను సువార్త 12వ అధ్యాయం. అపోస్తులు కంగారు అయిపోతున్నప్పుడు వాళ్ళు చూసాడు యేసుప్రభు వచ్చి అంటున్నాడు, ఓ రోజు కూర్చోబెట్టుకున్నాడు దగ్గర, ఇలా కూర్చోబెట్టుకుని నాన్న మీకు సంగతి చెప్పాలన్నాడు. నన్ను చెప్పు ప్రభు అంటే, మీకు త్వరలోనే కష్టం రాబోతుంది, ఎందుకంటే సాతాను మిమ్మల్ని గోధుమల్లా చల్లించడానికి మిమ్మల్ని కోరుకున్నాడు అని చెప్పేసాడు యేసుప్రభు. అసలు ఆ సందర్భం చదువుతున్నప్పుడు నాకు ఇప్పటికీ ఆశ్చర్యమేనండి. యేసుప్రభు ముందే చెప్పేస్తున్నాడు, సాతాను గారు మీ పేరు లిస్టులో పెట్టాడు. అక్కడ తండ్రి దేవుడి దగ్గరికి వెళ్ళి అపోస్తలులైన మీ పేర్లన్నీ ఇచ్చి ఒకసారి నాకు అప్పగించమని మిమ్మల్ని కోరుకున్నాడు. అది నాకు తెలిసిపోయింది. డాడీ నాకు చెప్పేశాడు, మీ జీవితాలు జాగ్రత్త, ఆల్రెడీ లిస్ట్ అవుట్లోకి వెళ్ళిపోయింది మీ జీవితాలు అంటున్నాడు. ఇక సాతాను గారు మిమ్మల్ని జల్లించేస్తాడు, ఇక మిమ్మల్ని పట్టుకుంటాడు, మిమ్మల్ని వేధిస్తాడు, మిమ్మల్ని శోధిస్తాడు అని చెప్పేసాడండి. మన జీవితాలు కూడా అంతే. ఆ రోజు వాళ్ళకి చెప్పి చేశాడు. ఆ వాక్యం చదువుకున్నప్పుడు మనకేమనిపించాలంటే, మనం పూర్తిగా భక్తులు ఉన్నప్పుడు మనకేమైనా కష్టాలు వస్తాయి అనుకోండి, మనం కూడా ఏమనుకోవాలి, నా పేరు కూడా అక్కడ ఎక్కడికి వెళ్ళింది, లిస్టులోకి వెళ్ళింది, పర్మిషన్ వచ్చింది, నేను కూడా ఈరోజు ఏం చేయబడుతున్నాను? జల్లించబడుతున్నాను, ద్వేషించబడతాను, హింసలు వస్తాయి, శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి. కాబట్టి ఈ ప్రసంగాలు చేస్తే క్రైస్తవ్యం ఎప్పుడూ బాగుపడండి. ఈ ప్రసంగాలు చేశారంటే అసలు ఎలాంటి ప్రసంగాలు క్రైస్తవ్యంలో ఉంటాయండి? దేవుడు నమ్ముకుంటే మీకు శ్రమలు వస్తాయి, దేవుడు నమ్ముకుంటే మీకు హింసలు వస్తాయి, ఉంటాయా? ఎక్కడండి? ఎక్కడా లేవండి ప్రసంగాలు. ఎవరు ఎందుకు లోకం ద్వేషిస్తుందో కారణం చెప్పాడు. ఏమన్నాడు తెలుసా యేసుప్రభు? ఇప్పుడు వినాలి అసలు పాయింట్. యేసుప్రభు ఎందుకు ద్వేషిస్తానని చెప్పాడంటే, మిమ్మల్ని ఎందుకు ద్వేషిస్తాను తెలుసా నాయన, నేను ఆల్రెడీ లోకాన్ని టార్గెట్ చేశాను. నేను ఏం టార్గెట్ చేశాను తెలుసా? నీ క్రియలు చెడ్డవి అని లోకాన్ని నేను దుమ్మెత్తిపోసాను. అది చేస్తున్న పాపానంతా ఎండగట్టేశాను. నేను ఎండగట్టిన తర్వాత నా అంశాలు వచ్చింది, మీరు నా వాక్యాలు తెచ్చుకుని మీరు కూడా లోకాన్ని ఏం చేస్తారు? ఈరోజు తప్పు 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 అని లోకాన్ని నా వాక్య ప్రకారం మీరు తప్పు పడతారు, అందుకే లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది అన్నాడు. నాకు ఈ వాక్యం చదివినప్పుడు మర్చిపోయిందండి. ఎందుకు ద్వేషిస్తుంది ప్రభావం మమ్మల్ని అంటే, యేసుప్రభు ఏమన్నాడు తెలుసా? నేను దాని పాపాలన్నీ ఎత్తి చూపాను, నా వాక్యంగా ఆ మాటలు రాసి పెట్టాను, మీరు అవి చదువుకుంటారు, ఇది పాపం వాళ్ళకి చెప్తారు, ఆ మాటలు వాళ్ళకి నచ్చవు, కనుక వాళ్ళు మిమ్మల్ని ఏం చేస్తారు? ద్వేషిస్తారు. చూస్తారా మాట? యోహాను సువార్త 3వ అధ్యాయం వచ్చింది, ముగించేస్తాను. యోహాను సువార్త 3వ అధ్యాయము, యోహాను సువార్త 3వ అధ్యాయము 20వ వచనం చూడండి. దుష్కార్యము చేయు, యోహాను సువార్త 3వ అధ్యాయము 20వ వచనం. దుష్కార్యము చేయు ప్రతివాడు, దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును. దుష్కార్యాలంటే
చెడ్డ కార్యాలు చేసే ప్రతి ఒక్కడు వెలుగుని ఏం చేస్తాడట? ద్వేషిస్తాడు. తన క్రియలు దుష్క్రియలుగా కనబడుకుంటున్నట్లు వెలుగునొద్దకు రాడు. సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలంగా చేయబడుతున్నవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగునొద్దకు వచ్చును. ఇది సెంటెన్స్ కష్టంగా ఉన్న సారం చిన్నదే. ఏమన్నాడంటే దుష్కార్యములు చేయవాడు వెలుగును ద్వేషిస్తాడు అంటే అర్థం ఏంటంటే, ఈరోజు చాలా మంది మతోన్మాదులు ఏమంటారంటే బైబిల్ను బ్యాన్ చేసేయండి, బైబిల్ను బ్యాన్ చేసేయండి అంటారు. ఎందుకు బైబిల్ బ్యాన్ చేయమన్నారు తెలుసా అండి? ఎందుకు బైబిల్ బ్యాన్ చేయమన్నారు తెలుసా? బైబిల్ ఏమంటదంటే అందరినీ సమానంగా చూడాలంటది, అందరూ ఒకే తండ్రి పిల్లలు అంటది. వీళ్ళకి అది నచ్చదండి. వీళ్ళకి ఏం కావాలంటే కులాలు కావాలి, వర్గాలు కావాలి, మతాలు కావాలి, క్యారెక్టర్స్ కావాలి. బైబిల్ దాన్ని ఒప్పుకోదు. బైబిల్ ఎవరు మద్యపానాన్ని నిషేధించేయమంటది, అది వీళ్ళకి కుదరదు. మతాలు కులాలు ఏమి లేవు, అందరూ ఒకటే అంటది, అది అసలు నచ్చదండి. కాబట్టి ఈ రోజు బైబిల్ పైన అనేక మంది బైబిల్ మంచిది కాదు, బైబిల్ మంచిది కాదు అని ఎందుకంటున్నారు తెలుసా? యేసుప్రభు చెప్తున్నాడు దాని కార్యాలు దుష్కార్యాలు, వ్యభిచారాన్ని బైబిల్ ఒప్పుకోదండి. ఈ రోజు చూడండి సమాజంలో అంతా ఏం జరుగుతుంది చెప్పండి. ఒక పెద్ద ఇంటర్వ్యూ ఇస్తూ నేను కాక మొన్న అంటున్నాడు అండి, సమాజం అంతా రెండు చుట్టూ తిరుగుతుందండి. ఏమీ లేదంటే ఒకటేమో డబ్బు, రెండోదేమో వ్యభిచారం. ఈ రెండింటి చుట్టే ప్రపంచం అంతా తిరుగుతుంది అంటాడు. ఈ రెండింటిని బైబిల్ ఏం చేస్తా తెలుసా? అస్సలు ఒప్పుకోదు. కనుక బైబిల్ వాళ్ళకి ఎలా ఉంటుందండి? వ్యభిచారం చేసేవాడికి వ్యభిచారం చేసేవాళ్ళు దేవుడు శిక్షిస్తారంటే ఎలా ఉంటుంది చెప్పండి? ఆ మాట్లాడికి చేదుగా ఉండదండి. ఇలాంటి మంచి మాటలు బైబిల్ చెబుతుంది. మంచి మాటలు నేను చెబుతున్నాను కనుక నన్ను ద్వేషిస్తారు, నన్ను నమ్ముకున్న మిమ్మల్ని కూడా వాళ్ళు ఏం చేస్తారు? ద్వేషిస్తారు. ఈరోజు సమాజం ఎలా ఉంది? సినిమా హీరో కత్తి పట్టి 100 మందిని తలకాలు నరికేస్తే ఆ సినిమా హిట్. కానీ యేసుప్రభు దానికి పూర్తి వ్యతిరేకం. ఏమంటాడు? నిన్ను ఎవడైనా కుడి చెంప మీద కొడితే వాడికి ఏం చూపించాలి? ఎడమ చెంప గొడవ వద్దు ఆయన అంటాడు. ఇది ఎవరు నచ్చుతుంది చెప్పండి? శాంతి, సమాధానం, ఇది కోరుకుంటాడు దేవుడు. యేసుప్రభు ఈ మాటలు ఎవరికి నచ్చవు. కనుక మీరు అలా బ్రతకాలనుకున్నప్పుడు మిమ్మల్ని వాళ్ళు ఏం చేస్తారు? ద్వేషిస్తారు. ఈ మాటలు వాళ్ళకి నచ్చవు. ఏం చెప్తున్నాడు చూసారా? ఆ తర్వాత మాట చూడండి. ఏమో 3వ అధ్యాయం 20 చదవండి ఒకసారి. 7వ అధ్యాయానికి వచ్చేద్దాం. యోహాను సువార్త 7వ అధ్యాయము 7వ వచనం చూడండి. త్వరగా యోహాను సువార్త 7వ అధ్యాయం 7వ వచనం. లోకము మిమ్మల్ని ద్వేషింపనేరదు గాని దాని క్రియలు చెడ్డవని నేను దానిని గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాను. చూసారా ఎప్పుడు అంటున్నాడు? ఇందాక చెప్పాను కదండి, లోకం గురించి నేను సాక్ష్యం ఇచ్చేసాను. ఏమని సాక్ష్యం ఇచ్చానంటే లోకంలో ఉన్న పనులు చెడ్డవని నేను దాని గురించి సాక్ష్యం ఇచ్చాను. కనుక అది నన్ను ద్వేషించుచున్నది. యేసుప్రభుని ఎందుకు ద్వేషించారండి? యేసుప్రభుని ఎందుకు సిలువ కేసు చంపేశారు చెప్పండి? ఏమైనా తప్పు చేశాడా? పాపం చేశాడా? ఏం చేశాడు? మీరు చేస్తున్న తప్పు, మీరు చేస్తున్న తప్పు, మీరు చేస్తున్న తప్పు అని ఆ తప్పులను ఎండగట్టాడు. కనుక యేసుప్రభుని ఏం చేశారు? ఆ రోజు సిలువ కేసు చంపేశారు. అదే చెప్తున్నాడండి, లోకంలో ఉన్న పాపాలని నేను ఎత్తి చూపుతున్నాను కనుక లోకం నన్ను ఏం చేస్తుంది? ద్వేషిస్తుంది. నన్ను నమ్ముకున్న మిమ్మల్ని కూడా లోకం ఏం చేస్తుంది? ద్వేషించుచున్నది. మన గుడికి వస్తాడండి ఒక ఆయన. అతని ముందు ఆయన జీవితం అంటే భయంకరంగా పాపం చిన్నపాటి ఒక ఏమంటుందని దురలవాటు, మధ్యాహ్నం బానిస చేయడు. ఎప్పుడైతే నెమ్మదిగా వాక్యాలు వింటూ తప్పు అని విడిచిపెట్టాడు. ఆయన విడిచిపెట్టేసిన తర్వాత ఆయన జీవితం చూడాలి. అంతకుముందు ఒక చోటకి వెళ్ళేవాడు, అక్కడికి వెళ్ళడం మానేశాడు. వాక్యం బాగుందని, తన ఆత్మీయ జీవితం బాగుపడుతుందని మన దగ్గరికి వస్తున్నాడు. ఇప్పుడు ఎప్పుడైతే ఈ మధ్యాహ్నం అంతకుముందు అతను పాత జీవితంలో మధ్యాహ్నం అలవాటు పడ్డాడో, తాగేటప్పుడు ఒక్క తాగదు కదండి, ఎంతమంది ఉంటారు వీళ్ళు? కనీసం ఒక 2, 3, 4 ఫ్రెండ్స్ ఉంటారు. ఎప్పుడైతే అందులోంచి అతను వేరు వచ్చాడో నిజానికి అతను ప్రారంభమయ్యాయండి. ఇప్పుడు తర్వాత అతను చెప్తుంటే నాకే బాధేస్తుందండి. నువ్వు ఒక్కడవే బాగుపడిపోతావా, నువ్వు ఒక్కడవే గొప్పడవా, నువ్వు ఒక్కడవే నీతిమంతుడవా, ఎంతగా బెదిరిస్తానని తెలిసింది అతన్ని. నేను అది చేస్తాను, నీకు అక్కడ అప్పు ఉంది కదా, ఆ అప్పును మేము మన దగ్గర కమాండ్గా చేసాం అప్పు, అతని ద్వారా నీకు ప్రెజర్ రప్పిస్తాను, నువ్వు కట్టినట్టుగా చేస్తాను, మా మాట లేకపోతే మొదలు ఏంటంటే బాగుపడతానన్నా వదలలేదన్నా. చూసారండి, మంచి చెబితే సమాజానికి నచ్చదు, మంచి చెబుతున్న వాడిని, మంచి చేస్తున్న వాడిని కూడా లోకం ఏం చేస్తుంది? ద్వేషిస్తుంది. యేసుప్రభు చెప్తున్నాడు. ఇంకా 15వ అధ్యాయంకి వచ్చండి. 15వ అధ్యాయం 7వ అధ్యాయం చదివితే 15వ అధ్యాయంకి వచ్చండి. 15వ అధ్యాయం 18, 19 త్వరగా. యోహాను సువార్త 15వ అధ్యాయము
మిమ్మల్ని అనాథులుగా విడువను. 18 యోహాను సువార్త 15వ అధ్యాయము 18వ వచనం. లోకము మిమ్మల్ని ద్వేషించింది ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించినని మీరెరుగుదురు. అబ్బా అన్నాడు, లోకం ఎప్పుడన్నా మిమ్మల్ని ద్వేషిస్తున్నప్పుడు మీరు ఏం జ్ఞాపకం చేసుకోవాలి తెలుసా? మీకంటే ముందు నన్ను ఏం చేసింది? అబ్బాయి మాట ఏంటంటే, అంటే మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు వెంటనే వాళ్ళు ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? ఆయనతో పోల్చుకుంటే నేను ఎక్కడండి, ఆయనకు వచ్చిన కష్టంతో పోల్చుకుంటే నా కష్టం ఎక్కడండి? ఎంత బాగా చెప్తున్నాడు చూడండి. ఎవరైనా మిమ్మల్ని ద్వేషించిన ఎడలా మీకంటే ముందుగా నన్ను ద్వేషించిందని మీరు జ్ఞాపకం చేసుకోండి. మీరంత నా ముందు నన్నే వదలలేదు, వాళ్ళు నన్నే సిలువకి ఎక్కించారు, వాళ్ళు నన్నే కొట్టారు, నన్నే తిట్టారు, నన్నే భయంకరమైన మాట్లాడినారు, నా మీద ఎన్నో నిందలేశారు. ఈశ్వరుని ఏమన్నారు తెలుసండి? ఎవరిని సొంతంతో వాళ్ళతో వేసారు, భోజనం చేస్తాను ఏమన్నా తెలుసా? ఈయన తిండిపోతాను ఎవరు? ఎవడు ఎక్కడన్నా వాళ్ళతో పాటు కూర్చొని మధ్యం ద్రాక్షరసం తాగితే ఈయన త్రాగిపోతున్నారు, దెయ్యం పట్టినవాడు అన్నారు. ఎన్ని మాట్లాడి యేసుప్రభుని అన్నది. అందుకే ఇక్కడ అన్నాడు ఆయన, ఎవడైనా మిమ్మల్ని ద్వేషిస్తే మీకంటే ముందుగా నన్ను ద్వేషించిందని జ్ఞాపకం చేసుకోండి. 19 వచనం. 19 చూడండి. మీరు లోక సంబంధులైన ఎడల మీరు లోక సంబంధులైన ఎడల లోకం తన వారిని స్నేహించును. అబ్బా అసలు సీక్రెట్ చెప్పాడండి. మీరు లోక సంబంధులైన ఎడల లోకం మిమ్మల్ని ఏం చేస్తుందంట? స్నేహిస్తుంది. అబ్బా మా ఫ్రెండ్ వచ్చాడంటది, మీరు వాక్యం దగ్గరికి రమ్మనంటే పోరాడండి. అది మీరు లోక సంబంధులైన ఎడల లోకము మిమ్మల్ని స్నేహించును, మీతో స్నేహం చేస్తారు వాళ్ళు. మీరు ఎప్పుడైతే దేవుడి వైపు వచ్చేసారో లోకం ఆటోమేటిక్గా మిమ్మల్ని ఏం చేస్తుంది? ద్వేషిస్తుంది, దూరం పెడుతుంది, నిందలేస్తుంది, వెలివేసేస్తారు, మీ పేరును కొట్టేస్తారు. బైబిల్ అండి. నేను ఒక చోట కాదు, మీకు ఎన్ని కనెక్షన్ ఇచ్చుకుంటే అర్థం చూడండి. ఎన్ని చోట్ల వేసి కూడా చెప్తున్నావు ఇవన్నీ. ఇందాక అక్కడ అన్నాడు, మిమ్మల్ని ఎవరైనా ద్వేషిస్తే ముందు నన్ను ద్వేషించాలని జ్ఞాపకం చేసుకోండి అన్నాడు. ఇక్కడికి వచ్చేసరికి అంటున్నాడు, లోకంతో మీరు స్నేహం చేస్తే మీతో వాళ్ళు స్నేహం చేస్తారు. ఎప్పుడైతే నా మాట ప్రకారం నా దగ్గరికి వచ్చేసారో వాళ్ళు మిమ్మల్ని ద్వేషిస్తారు. ఇంకా చూడండి కింద ఒక మాట అంటాడండి, మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును, అయితే మీరు లోక సంబంధులు కారు. అబ్బా, అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మల్ని లోకములో నుండి ఏర్పరచుకుంటుని, అందుచేత లోకము మిమ్మల్ని ద్వేషించును. బంగారు వాక్యం ఉండేది. నేను లోకంలో నుండి మిమ్మల్ని పట్టుకొచ్చేసాను, నా దగ్గరకు వచ్చేసారు, మీరు వేరైపోయారు. మీరు నా దగ్గరకు వచ్చినందుకే లోకం మిమ్మల్ని ఏం చేస్తుంది? ద్వేషిస్తుంది. వాళ్ళలో ఉన్నంత కాలం మీ బంధువులుగా చూస్తుంది, వాళ్ళలో ఉన్నంత కాలం మిమ్మల్ని స్నేహితులుగా చూస్తుంది, వాళ్ళలో ఉన్నంత కాలం నా కొడుకు అంటాడు, నా కూతురు అంటాడు. ఏమండి, భయంకరమైన లోక సంబంధమైన బంధాలలో మనం ఉండిపోయినప్పుడు అండి మనం ప్రేమిస్తారండి. ఎప్పుడైతే దేవుడని మీరు ప్రత్యేకపరచబడి బయటకు వస్తారో మిమ్మల్ని ద్వేషిస్తాడు. ఒక అన్నయ్య ప్రతిరోజు ఫోన్ చేస్తాడు నాకు, గుంటూరులో ఉంటాడు, రిటైర్డ్ కానిస్టేబుల్ అండి. ఆయన రిటైర్డ్ అయిపోయాడు, ఇంట్లో ఉన్నాడు. ఎందుకని చక్కగా ఈ మన యూట్యూబ్లో వస్తున్న వాక్యాలన్నీ రాసుకుంటున్నాడని నేర్చుకున్నాడు. ఆ వాక్యాలు పట్టుకుని తన కొలీగ్స్ ఉంటారు కదండి, ఫ్రెండ్స్, వాళ్ళు కూడా రిటైర్ అయిపోయి ఇంట్లో ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్తానండి వాక్యాలు పట్టుకుని. ఈ వాక్యాలు చెప్తుంటే నిజంగా నేను ఇంట్లో దోషేస్తున్నాను. ఎంతకాలం నేను నా ఫ్రెండ్గా చూసేవారు, ఎప్పటి నుంచి నీకు నాకు సంబంధం లేదు, బయటకు అంటారంటారు. ఎందుకు ఏ పాఠం చెప్పాడు తెలుసా? పోయిపోయాను, దేవుడిని మనుషులు ఈ కాలంలో చూడలేరు అని చెప్పాడు. అంతే, దేవుడే చూడలేడంటవా? అసలు నువ్వు సైతాను మా దగ్గరికి రాగండి సార్. బైబిల్లో వాక్యాలు పట్టుకెళ్ళినాడు పాపం. ఎవడ నిజానికి మీరు ఆలోచించండి. అంటే వాక్యం చెబుతుంటే మనుషులకు నచ్చరండి. మీరు కావాలని చెప్పండి, మరే ఫ్రెండ్ ఎంతకాలం అయిందండి నేను కలిసని ఓ ఫుల్ బాడీ పట్టుకుని ఆయన దగ్గరికి వెళ్తే ఎంత బాగుంటుందండి. వాక్యం పట్టుకున్నానండి, రాకో మా దగ్గరికి రాకు, నీకు నాకు సంబంధం లేదు, ఎంతకాలం ఫ్రెండ్ అనుకోండి, ఇప్పుడు నా ఫ్రెండ్ కాదు. ఏంటిది? మీరు ఇక్కడే బలపడాలండి. ఎప్పుడైతే మీరు దేవుళ్ళు ఎదుగుతున్నారో ఆటోమేటిక్గా మీకు అందరూ, మీ చుట్టుపక్కల వాళ్ళు అందరూ మీకు ఏమైపోతారంటే విరోధులు అవుతారు. స్నేహితులు, బంధువులు, సొంత ఇంటి వారు ఎప్పుడైతే మీరు ఎదుగుతున్నారో వాళ్ళకి విరోధులు అవుతారు. ఆ విరోధమే మనకు ఆశీర్వాదకరం. అది బైబిల్ చెబుతున్నది. నమ్మేది ఇవన్నీ గుడ్డిగా మనం. అంతే తప్ప వస్తున్న చిన్న చిన్న వాటిని మనం ఎదరటం కానీ బెదరటం కానీ నాకెందుకు ఇలా జరుగుతుందని అనుకోవటం కానీ ఎప్పుడు భయపడకండి. ప్రభు చెప్పాడు కదా, నన్ను ద్వేషించింది మీరు ఎంత అంటున్నాడు ఆయన. ఇంకో మాట చూపిస్తాను చివరిగా. యోహాను గారు పత్రిక రాశాడు, ఈయన ప్రియశిష్యుడు లేసుకోవడానికి. ఆయన చివరిలో ఒక మాట అంటున్నాడు దీని గురించే. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3:12 చూడండి. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3:12. మనము కయ్యను వంటి వారమై ఉండరాదు. మనం కయ్యను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుడి సంబంధి అయి తన సహోదరుని చంపాను. తన సహోదరుని చంపేశాడు. వాడు అతనిని ఎందుకు చంపాను? ఇక్కడ చూడండి,
వాడు అతనిని ఎందుకు చంపాడు మనకి అర్థం కావడానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు అండి. ఎవడు కయ్యను హేబేలు ఎందుకు చంపాడు? హేబేలు తప్పు చేశాడా? ఏం చేయలేదండి. ఏం చేశాడు హేబేలు? శ్రేష్టమైన అర్పణ దేవుడికి ఇచ్చాడు కనుక నాకంటే గొప్పగా నువ్వు దేవుడి కోసం బ్రతుకుతావు అని తమ్ముడిని కయ్యను ఏం చేశాడు? చంపేశాడు. కింద చూడండి ఎంత మంచి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు అంటే చదవండి. వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. వాడు అతన్ని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవియును తన సహోదరుని క్రియలు ఏంటన్నా నీతి గలవై ఉండెను కనుక అందుకే కదా కయ్యను హేబేలుని చంపి ఎంత బాగా చెప్తున్నాడు చూసారా మనకు అర్థం కావడానికి. అంటే ఈ రోజు మనల్ని లోకం ఎందుకు ద్వేషిస్తుంది? వాడికంటే కాస్తో కోస్తో మీరు దేవుళ్ళు గొప్పగా ఉంటున్నారు అనుకోండి, మిమ్మల్ని ఏమంటా చెప్పండి? ఆదివారం గుడికి వస్తాడంటే మీరు ప్రతి బైబిల్ తరగతికి వస్తున్నారు అనుకోండి, ఏమంటాడు? ఏం బ్రదర్ ఆదివారం ఒక రోజు వెళ్తే సరిపోదా? రోజు వెళ్ళిపోవాలా? మనసులో ఉంటే చాలు దేవుడు అతమానం అక్కడికి వెళ్ళిపోలేడు అంటాడు. అట్లా అదేంటంటే ఒక రకమైన ఈర్ష్య, వీడు రాలేక నువ్వు వెళ్తున్నావని ఒక రకమైన లోపల ఈర్ష్యది. అదే చెప్తున్నాడు యోహాను గారు. అసలు కయ్యను హేబేలు ఎందుకు చంపేశాడు చెప్పండి? ఎవరు తప్పు చేశాడు? హేబేలు ఏం చేయలేదు. ఇతడి కంటే మంచి ఆత్మ దేవుడికి ఇచ్చాడని అసూయతో కయ్యను హేబేలు ఏం చేశాడు? చంపేశాడు. మీరు అంతే, దేవుడికి దగ్గరగా ఉండే కొద్ది అనేక మంది శత్రువులు మీ చుట్టూ వచ్చేస్తారు. చూసారు అలా చెప్తున్నాడు యోహాను గారు. కనుక ఆలోచించండి, చిన్న చిన్న శ్రమలకి చిన్న చిన్న కష్టాలకి అస్సలు బెదరకూడదండి. చావే వస్తుంది అన్నాడు, మనకు రాలేదని సంతోషించాలి అంతే. నా నామ నిమిత్తం మిమ్మల్ని చంపేదామన్నాడు, అది ఇంకా రాలేదు ప్రభు, నేను ఇంకా ఎదగలేదు అనుకోలేదు తప్ప ఈ చిన్న చిన్న వాటికి బలపడుతుంటారు. నన్ను అన్నారు ఇంకా అనండి, ఇంకా తిట్టండి, మాకు అక్కడ అకౌంట్లో పడుతుంది, ఎక్కడ పరలోకంలో మనకు ఫలం వస్తుంది. దేవుడి పిల్లరా, ద్వేషింపబడటం దేవుడి కొరకు మన జీవితానికి ఏంటి చెప్పండి? ఆశీర్వాదం.